అఖిలేష్ అఖిలేష్ రా ఉండింది కదా మైక్ సర్వీస్ ఆయన ఫోన్ సైలెంట్ పెట్టుకోనా. గత వారం రోజులుగా ఏ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది వార్త అనుకున్నాం ఇన్ని రోజులు, కాదు అది వార్త కాదు, అది ఒక జీవో రూపంలో బయటికి రావడం జరిగింది. అదేంటంటే ఎకరా ₹1 చొప్పున ప్రభుత్వము టీసీఎస్ కంపెనీకి అప్పజెప్పడం, అలాగే ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి దాదాపు 60 ఎకరాలు ₹1కే అప్పజెప్పడం. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తున్నాం, సంపద సృష్టిస్తా అని ప్రతి మీటింగ్లలో ఆయన 2019 నుంచి 24లో ఏ మీటింగ్లో చూసుకున్నా కూడా చెప్పడం జరిగింది. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ ఆస్తులని ఇట్లా తక్కువ రేట్లకే ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయడం అని చాటి చెప్పిన చాణక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదొకటే కాదు, విజనరీ అని చెప్పి ట్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు విజనరీ అని. ఇప్పుడు తీరా చూస్తే ఆయన విజన్ని ప్రతి టెలివిజన్లో క్వశ్చన్ చేసేలాగా ఉంది ఆయన పరిపాలన. నిజంగా ₹1 కనీసం చాక్లెట్ రాదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా రాదు. మనము బిచ్చగాళ్ళకు వేసినా కూడా ₹1 తిరిగి మనకే ఇచ్చేస్తారు, ఆ ₹1తో ఏమొస్తుందని. అలాంటిది ఆ ₹1కి ఇలా టీసీఎస్కి ఉర్సా కంపెనీలకి ఆయన భూముల్ని కేటాయించడం అంటే దాని వెనకాల ఏముంది? ఇది ఖచ్చితంగా కిట్ ప్రోఫోకి సంబంధించిందే. ఎందుకంటే ఎటువంటి ప్రతిఫలం లేకుండా ₹1కే, అది కూడా కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీకి ఇవ్వడం అనేది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. అసలే మన ఆంధ్రప్రదేశ్ ఎంతో రెవెన్యూ లోట్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇంకా అధిక రేట్లకు అమ్మి కంపెనీలు తీసుకొని వస్తే అది మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది. అంతెందుకు, ఇదే వైజాగ్లో అక్కడి నుంచి దగ్గరలోనే కూతవేటగా దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్లో సెంట్రల్ గవర్నమెంట్ సెజ్ అనే ఒక సంస్థని మనకి పెట్టింది, వైజాగ్కి కేటాయించడం జరిగింది. ఎందుకంటే సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఇట్లా ఏవైనా ఇండస్ట్రియల్ కానీ ఏవైనా కంపెనీస్ కానీ వస్తే వాళ్ళకు అక్కడ స్థలం కేటాయించి, అలాగే ట్యాక్స్ ఎగ్జామినేషన్స్ ఇచ్చి, ఇట్లా రాయితీలు ఇచ్చి పెట్టడానికి వైజాగ్ నుంచి 20-15 కిలోమీటర్లో దువ్వాడలో కేటాయించడం జరిగింది. నిజంగా మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే అక్కడ కేటాయించాల్సింది టీసీఎస్కి. అదే ₹1కో ₹2కో అదే ఉర్సా కంపెనీకి అక్కడ కేటాయించాల్సింది. అక్కడ కేటాయించకుండా ఋషికొండ దగ్గర, అది కూడా హిల్ నెంబర్ 3లోనే కేటాయించాల్సిన అవసరం ఏముంది అంటే, దీన్ని బట్టి అర్థం చేసుకోవడం ఏమందంటే, హిల్ నెంబర్ 3లో దాదాపు గజం 30,000 జరుగుతుంది. అంటే దాదాపు 300 నుంచి 600 కోట్లు గవర్నమెంట్ వాల్యూ వేసుకుంటే 300 కోట్లు, మార్కెట్ వాల్యూ వేసుకుంటే 600 కోట్లు. అంటే 600 కోట్ల రూపాయలది, దాదాపు 600 కోట్ల రూపాయలది టీసీఎస్ కంపెనీకి అప్పనంగా ₹1కే కేటాయించినారు. టీసీఎస్ అంటే ఒక పెద్ద సంస్థ, ఒకవేళ ఇచ్చినా కూడా ఉర్సా కంపెనీకి, నిన్నగాక మొన్న పుట్టిన ఉర్సా కంపెనీకి 60 ఎకరాల స్థలాన్ని ఏ విధంగా కేటాయిస్తారు? అది కూడా ఫిబ్రవరి 14నే అది కంపెనీ పెట్టడం జరిగిందని మీడియా ఛానళ్ళ ద్వారా, అనేక ఛానళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నాం. అదే కాకుండా ఆ ఉర్సా కంపెనీకి సంబంధించిన వాళ్ళతోనే జూమ్ మీటింగ్లో కూడా పత్రికా విలేకరుల సమావేశంలోనే నిర్వహించడం జరిగింది. అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు తడబడినారు. అసలు ఉర్సా కంపెనీకి మూలధనం అంటే క్యాపిటల్ వాల్యూ 10 లక్షల రూపాయలు కూడా లేదు. అలాంటి కంపెనీకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ విధంగా ఇస్తారు? సరే ఇచ్చినారు, వాళ్ళేమని చెప్పినారు, మేము 5,500 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. అంటే 10 లక్షలు మూలధనం లేని ఒక కంపెనీ ఏ విధంగా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వస్తుంది? నిజంగా ఇది ఒక విషయం ప్రజలందరూ తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ₹1కి అమ్మినాడు, రేపు ఇంకొక చోట ₹10 అమ్ముతాడు. చివరకు లాస్ట్కు వైజాగ్ అంతా కలిపి ఏ ₹30కైనా ₹40కైనా చంద్రబాబు నాయుడు అమ్మినా అమ్ముతారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇదే వైజాగ్లో ప్రభుత్వము
ప్రభుత్వానికే సిబిఐ కార్యాలయానికైతేమి, పోస్టల్ కార్యాలయానికైతేమి, అలాగే నేవీకి సంబంధించిన కార్యాలయానికైతేమి అందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఊరికే రూపాయికి ఇవ్వలేదే, లీజు ప్రతిపాదన కూడా ఇవ్వలేదే. ఏ విధంగా ఇచ్చినాడు? ₹1,00,00,000 చొప్పున ఎకరా ఇచ్చినారు. అంటే ప్రభుత్వమే ప్రభుత్వ కార్యాలయాలకి ₹1,00,00,000 పెట్టి డబ్బులు ఇచ్చినప్పుడు ఇలా ప్రైవేట్ వ్యక్తులకి ఏ విధంగా అప్పనంగా ₹1-2 ఇస్తారు? నిజంగా ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మన వైజాగ్నే కాదు మన ఆంధ్రప్రదేశ్ని అప్పనంగా అమ్మాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ముష్టి ఆంధ్రప్రదేశ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 0.4 అని ఒక కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ పాలసీలో ఎక్కడే కానీ మేము లీజుకు 99కే ఇస్తాము, లేకపోతే ఒక ఎకరాకి 10,000 ఇస్తామని ఎక్కడా మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పినారు? మేము ఎవరైనా కంపెనీలు వస్తే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తాము, రాయితీలు ఇస్తాము, ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలగకుండా మీరు రాండి అని చెప్పడం మాత్రమే జరిగింది. ఈ పాలసీ తీసుకొని వచ్చింది కూడా వాళ్ళే. మళ్ళీ ఆ పాలసీలో ఉండే ఒక్క పాయింట్ని కూడా ఈరోజు వాళ్ళు తూచా తప్పకుండా పాటించాలి. అట్లా పాటించకుండా అప్పనంగా ఇవాళ అట్లా కట్టబెట్టడం అంటే దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఏదైతే పాలసీ ఉందో దానికి చైర్మన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మెంబర్స్ ఎవరు? ఐటీ మినిస్టరు, అలాగే డిప్యూటీ సీఎం. వీళ్ళు ముగ్గురు కలిసి 4 గోడల మధ్య ఒక నలుగురితో జరిగిన ఒప్పందం తీసుకొని వచ్చి ఇలా ఒక తప్పుడి తీసుకొని వచ్చి ఇలా వాళ్ళకి 21 ఎకరాలు, వీళ్ళకి 61 ఎకరాలు ఇవ్వడం అనేది నిజంగా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వమే ప్రభుత్వానికి ఎకరా చొప్పున ₹1,00,00,000 అమ్మినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఎంత అమ్మాలా? అసలే రెవెన్యూ లోటు ఉండే దాంట్లో. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఇంకొకటి ఏంటంటే 20 ఏళ్ల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐఎంజీ కుంభకోణం అని మనందరికీ తెలిసిన విషయమే. 1 కాదు 2 కాదు, ఏకంగా 850 ఎకరాల భూముల్ని గచ్చిబౌలి మామిడిపల్లి ప్రాంతంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అది కూడా ఆయన పైన అప్పుడు 2003లో ఆయన పైన ఒక దాడి జరిగింది. ఏ దాడి జరిగింది? తిరుపతిలో ఆయన పైన నక్సలైట్లు తిరుమలలో దాడి జరిగితే అలిపిరిలో వెంటనే ఆయన బయటకు వచ్చి కోలుకొని తర్వాత ముందస్తు ఎలక్షన్కి పోయినాడు. ముందస్తు ఎలక్షన్కి పోయినప్పుడు ఈ రహస్య జీవోల్ని తీసుకొని వచ్చి ఐఎంజీ వాళ్ళకి 850 ఎకరాలని కట్టబెట్టడం జరిగింది. దీనిపైన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత 2004లో మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములలో కుంభకోణం ఉందా లేదా ఒకసారి విచారించండి అని విచారిస్తే ఆ విచారణలో తేలిన అంశం ఏం తెలుసా? కేవలం 1 నెల ముందే ఈ యొక్క కంపెనీ పుట్టుకొచ్చింది. అది కూడా ఎక్కడో ఫ్లోరిడాలో ఉండే కంపెనీ ఇది. దీనిలోకి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వద్దండి అని చెప్పి దాన్ని హోల్డ్ చేసేయడం జరిగింది. తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ఐఎంజీకి సంబంధించిన అధినేతతో కోర్టులో వేసి దాదాపు 1 కాదు 2 కాదు 20 ఏళ్ళు కోర్టులోనే మగ్గింది. 2024లోనే కోర్టు కూడా ఏమని చెప్పడం జరిగింది? ఏం చెప్పారో తెలుసా? 2024లో ఐఎంజీకి సంబంధించిన భూములన్నీ ఫ్రాడు. ఎందుకంటే ఇది ఏ ఉద్యోగ కల్పన కల్పించడానికి కాదు, ఇవి కేవలం భూ కుంభకోణమే, కిట్ ప్రోఫోనే. మీరే చర్యలు తీసుకుంటారా అని సిబిఐ విచారణ జరిపించాలని కోర్టే చెప్పడం జరిగింది. ఒకవేళ కన్నా సిబిఐ కన్నా చర్యలు తీసుకొని విచారణ చేపడితే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఇచ్చిన 850 కోట్ల విలువ అప్పుడు 10,000 కోట్లు అయితే ఇప్పుడు 1,00,000 కోట్లు. ఏ విధంగా 2004లో కుంభకోణం చేశారో అదే విధంగా 2024లో కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళీ అదే కుంభకోణం చేయాలనే ఉద్దేశంతో తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి దోచుకుంటాడు, కొడుకు దాచుకుంటాడు. ఈ విధంగా పరిపాలన ఉంది. నిజంగా మీకు సిగ్గు శరం అనేది ఉంటే, అరే ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనకబడిన, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలు ఎంతో వెనకబడి ఉంది. ఇలాంటి సమయంలో మనం ఇంకా ముందస్తు ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలి. మీరు రాజధాని అమరావతి అని చెప్పినారు, అమరావతిలో తీసుకొని పోయి ఇవ్వచ్చు కదా ఇదే భూముల్ని. ఎందుకంటే మీరు ఎకరా 1000 చొప్పున 2000 చొప్పున రైతులని అప్పనంగా లాక్కున్నారు కదా, అక్కడ ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? అక్కడ ఇవ్వకుండా అదే వైజాగ్లో ఇవ్వడం ఏంది? వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది, అక్కడ వేల కోట్ల రూపాయలు పోతుంది. అక్కడ ఇవ్వడం వెనకాల రహస్యం ఏంది? కేవలం ఇది కిట్ ప్రోఫోనే, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా దీనిపైన మా యువజన విభాగం కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా దీనిపైన ఉద్యమిస్తుంది. ప్రతి ఒక్క ప్రజలకి వీళ్ళు చేసే అరాచకాలు కుంభకోణాల గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తాం. ప్రతి వారం దీనిపైన మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.